हाई फ्रेंड्स वेलकम टू विलेज विहारी चैनल ఇవాళ వీడియో తిరుపతి దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పారకాలువ దగ్గర ఒక పెద్ద కొండ మీద వీడియో షూట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మేము ఎంతసేపు ఉన్నా కూడా మన నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్న కొండలే పెద్ద పెద్దవి అనుకున్నాము. కానీ ఆడి పోయిన తర్వాత చుక్కలు కనపడినాయి. అంటే ఆయన చెప్పింది ఒక గంటన్నరలో మనం పైకి వెళ్ళిపోతామని చెప్పినాడు. కానీ పోతానే 3.5 గంటలు 4 గంటల పాటు ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఫైనల్గా అయితే ఆ కొండ మీద చేరుకున్నాము. ఆ కొండ మీద సిద్ధేశ్వర స్వామి అనే ఆయన తపస్సు చేసేవాడు అనమాట. ఎందుకోసం? వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం కావడం కోసం ఈయన తపస్సు చేసేవాడు. ఈయన తపస్సును మెచ్చి వెంకటేశ్వర స్వామి నారాయణవనం నుంచి పద్మావతి అమ్మగారిని పెళ్లి చేసుకొని వస్తా ఈ కొండ మీద ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత ఈయన సిద్ధేశ్వర స్వామి అడుగుతాడనమాట, స్వామి ఇక్కడే ఉండిపోవచ్చు కదా నువ్వు ఈ కొండ మీదనే అని అడిగితే, స్వామివారు బరువు మోయలేదు. ఆ కొండ బరువు మోయలేదు కాబట్టి నాయన నా బరువుకి ఈ కొండ మోయలేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి 7 కొండలకి వెళ్ళిపోతాను. కానీ నాకు గుర్తుగా ఇక్కడే దగ్గరలో ఉన్న అప్పలాయి గుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా నేను కొలువవుతానని చెప్పి అక్కడ నుంచి స్వామివారు వెళ్ళిపోతారు. అక్కడ స్వామివారు మొట్టమొదటిసారిగా పాదాలు మోపిన గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులు మనకు క్లియర్గా ఒకటే సైజులో ఆ పాదాలు అవన్నీ కూడా మనకు క్లియర్ కనపడతాయి. ఆ పాదాల కోసమే మనం ఇంత పెద్ద కొండ ఎక్కినాము. చాలా అడ్వెంచరస్, అలాగే క్యూరియాసిటీగా ఉంటుంది. ఇంకా మీకు ఆ దారి, ఆ కొండలు, అసలు అంత పెద్ద కొండ ఎట్టెక్కినామరా అనిపిస్తుంది. మేము దశావతారం వీడియో తీసినప్పుడు కూడా చాలామంది తిరుపతిలో ఉండే తెల్లే మాకే తెలియదున్నా మేము తిరుపతిలో ఉన్నామని చెప్పినారు. సేమ్ అదే మోడల్లో ఈ వీడియో కూడా చాలామందికి తెలియదు. అక్కడ ఉండే వాళ్ళే అన్న నిజంగా ఇటువంటి ప్లేస్ ఉందే అంటారు. అంత విచిత్రం అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకు అదే ఆ చుట్టుపక్కల పల్లెటూరులు ఉంటాయి కదా, వాళ్ళకు మాత్రమే తెలుసు అనమాట. ఇంకో విషయం ఏంటంటే, మనం తిరుపతి కొండకు పోతాం కదా, అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి పోవాలని అక్కడ వాళ్ళు నమ్ముతారనమాట. ఇప్పటికి కూడా అక్కడ వాళ్ళు కొంతమంది ఈ కొండ మీదకి వచ్చిన తర్వాతనే స్వామివారి పాదాలు మొక్కుకున్న తర్వాతనే అక్కడ ఈ మెయిన్ కొండకు పోతారనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడికి చేరుకున్నాము. అక్కడ చూడండి ఒకసారి కొండ ఆ పైన గుండులాగా కనపడుతుంది చూడండి. అంత పైకి చేరుకోవాలి ఇప్పుడు మనము. మనతో పాటు ఒక అన్న అక్క మనకు దారి చూపించడానికి వచ్చినారు. వాళ్ళు కొంచెం ముందర పోయినారు. మనం వచ్చేసి ఇప్పుడు వెళ్తాం. ఇంకా ఎంతసేపు పడుతుందో ఏమో. నీళ్ళు అయితే తెచ్చుకున్నాము, అన్ని ఏర్పాట్లు అయితే బాగానే చేసుకున్నాము. షూస్ కూడా వేసుకున్నాను. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా రాత్రి అవుతుందో లేకుంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే 1 గంటన్నర లోపు వెళ్తామని చెప్పినారు. కానీ ఆ దారి ఎట్లుందో చూడాలి మనం. ఫ్రెండ్స్, ఇందాక చూసినప్పుడు మీకు ఈ కొండ అనేది అడ్డం వచ్చింది, అంటే అంత క్లియర్గా మీకు కనపడలేదు. కానీ ఇప్పుడు చూడండి, మనం ఇక్కడనే ఎక్కాలి, పైకి ఎక్కాలి. మొత్తం ఒక స్లోప్ లాగా ఉంది. ఎక్కడానికి దారి ఎట్లుందో ఏమో. చూసినట్లయితే మనకు మొత్తం కూడా మంచు. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 9:30-10 కావస్తుంది. అయినా కూడా చూడండి ఎట్లుందో, మంచు కమ్ముకుంది. సరే పోదాం రండి, ఇంకా ఆలస్యం చేయకుండా. – 25% వచ్చినామంట. బాగా చెమటలు పట్టినాయి. ఇంకా 75% పోవాలా. ఓకే నా వాటర్ తాగాం. కాసేపు వాటర్ తాగి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా కదులుదాం మళ్ళా. ఫ్రెండ్స్, ఇప్పుడే మనకన్నా ఒక అద్భుతమైన విషయం చెప్పినాడు. మామూలుగా మనము దీపంలో నూనె పోసి ఒత్తి పెట్టి వెలిగిస్తాం కదా, ఈ ఆకు పేరు వచ్చేసి కుబేర ఆకంట. ఇప్పుడు మనం ఒత్తి బదులు ఈ ఆకు పెట్టినామనుకో, ఆ రోజంతా అది నూనె అయిపోయినా కూడా ఈ ఆకు మాత్రం బూడిద కాదంట, అట్లే వెలుగుతానే ఉంటుందంట. ఇది పైకి పోయి మనం ఒకసారి ఒక 2 ఆకులు పీక్కుంది అక్క, పైకి పోయి టెస్ట్ చేద్దాము. ఎట్లా నిజంగానే ఇట్లా వెలుగుతానే ఉంటుందా లేదా అనేది చూద్దాం. పోదాం పండి.
సినిమాగా ముందర చాలా ఉంది అక్క, ఇంతేనా? తెలియదు, నేను ఈరోజే ఫస్ట్ మా కొడుకు తెలవాలి. మీరు ఫస్ట్ వచ్చినారక్క? ఇప్పుడు మా కొడుకు ఇప్పుడు 5-6 ఏళ్ళుగా ఎక్కుతా ఉన్నాడు. నేను ఫస్ట్ నా కోరిక రావాలని ఎప్పటి నుంచో కోరిక. చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా, కుదరలా, కుదిరింది. అసలు అనుకోలే వస్తానని గడ. మొన్న ఏం చెప్పిన వచ్చినావు లెక్క, మొత్తానికి దేవుడు మాతో పాటు రావాలని రాసి పెట్టినాడు. అది రాసి పెట్టుంటేనే అది. అసలు నేను అనుకోలేదు ఎక్కుతానని కూడా. ఈరోజు తాగు, నువ్వు కూడా పోదాంగా. అందరి పరిస్థితి చిరిగిపోయిన ఇస్తరాకులాగా మారిపోయింది. ఈ దారిలో ఇవన్నీ చెట్లు అనేవి పెరిగినాయి. ఇదంతా కూడా నవ్వాలు దురదలు తీస్తున్నాయి. ఇవంతా కూడా ఈ కింద కూడా ముళ్ళుల్లాగా ఇవి గుచ్చుకుంటున్నాయి. ఇది ఏం చెట్లు రా ఇవి? పొరక చెట్లా ఇవి? ఏమన్నా పొరక కొట్టేవి? బాగా ప్రశాంతంగా కూర్చున్నాం ఒక చోట. కూర్చోవడం కాదు, బండి అయితే బాగుంది, బాగా ప్రశాంతంగా పండుకోవాలి ఇక్కడ కొద్దిసేపు. ఇదంతా కూడా తడిచిపోయినాం. 70% దాకా మనం పైకి వచ్చేసినాము. ఇంకా మిగిలింది 30% మాత్రమే. ఇదంతా కూడా డీప్ ఫారెస్ట్. చూడండి ఒకసారి చుట్టూ. ఏమంటే మొత్తం చూపిస్తే మీకు వీడియో లెంత్ అవుతుంది, ప్లస్ చూడడానికి కూడా ఇంట్రెస్ట్ రాదని అనే ఉద్దేశంతో మేము కట్ చేసి తీయడం జరుగుతుంది. బాగా అలసిపోయినాము. నా బ్యాగ్ కూడా అక్కడే మధ్యలో వదిలేసి వచ్చినాను, ఇంకా మొయ్యలేక. ఏమేమి వస్తువులు కావాలనో అవన్నీ తీసుకొని అక్కడ మధ్యలోనే వదిలేసి వచ్చినాము. కొండ మీదకి వచ్చేసినాము. ఇంకో 5 నిమిషాల్లో మనం ఇద్దాం ఈ కొండ మీదకి చేరుకుంటాము. అక్కడే స్వామివారి పాదాలు ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వినాయకమయ స్వామి, అట్నే అక్కడ చూడండి, ఇక్కడ ఒక పుట్ట కూడా ఉంది. నాగాలమ్మ నాగులమ్మ నాగాలమ్మ అంటారా అన్న మీరు? ఓకే అన్న, నాగదేవత. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఎవరన్నా పిల్లలు పుట్టని వారు ఇక్కడ చెట్టుకి జమ్మి చెట్టు. ఇది జమ్మి చెట్టు కాదక్క, జమ్మి చెట్టు కాదు ఇది. జమ్మి చెట్టు అయితే ఇట్లా ఉండదు. ఈ చెట్టుకి ఇక్కడ ఈ ముడుపు వెంటనే అట్లా కట్టినారు పిల్లలు పుట్టడానికి. జమ్మి చెట్టు అయితే కాదు. ఇక్కడ ఉంది చూడు పుట్ట. నాగాలమ్మ, నాగుదేవత అంటారు మా సైడు, మీరు నాగాలమ్మ అంటున్నారు. డిఫరెంట్ ఏం లేదులే, అన్నీ ఒకటే. ఉంటాయన్న పాములు? తెలియదు. అవునులే, అవి చూడాలి అదృష్టం. అవునవును. రీసెంట్గానే ఎవరో వచ్చిపోయినట్టున్నారు. ఇక్కడ మనకు టెంకాయలు అవన్నీ కూడా కనపడుతున్నాయి. అమావాస్యకి వచ్చి పోతారు. ఓకే. శివరాత్రికి మెయిన్. శివరాత్రికి ఇక్కడ భోజనాలు కూడా పెడతారంట. ఒక 100 మంది 150 మంది దాకా వస్తారంట మొత్తం ఈ కొండ మీదకి. రండి, ఇంకా ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతాం కదన్నా ఇంకా పైకి. 5 నిమిషాలు కూడా పట్టదంటావా? ఏమోలేనా, ఇంత దూరం కష్టపడి వచ్చినందుకు. మంచి వీడియో చూపిస్తున్నాం మన సబ్స్క్రైబర్లకు. అక్క ఉరుకుతుంది, ఊరికే ఎనర్జీ చాలా ఉంది. కనీలో దైవశక్తే నిజంగా మాకే చెమటలు గారిపోతున్నాయి. కొండ మీదికి ఎక్కుతున్నాము. ఎంత కాదన్నా కూడా ఈ కొండ అంతా ఒక 2000 మీటర్లు ఉండొచ్చు ఎత్తు. అంత ఎత్తులు ఉంది ఈ కొండ. హే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక షెడ్ కూడా కనపడుతుంది. ఇక్కడ ఒక గుడి కడదామని ప్లానింగ్ అనేది జరిగిందంట, కానీ ఇంకా సమయం పట్టచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. అన్నా ఇదేనా కోనేరు? ఇది కాదా? అక్కడుందే కోనేరు. శ్రీవారి పాదాలు. ఒక్క నిమిషం నా చెప్పులు ఇప్పేసి వస్తా. చెప్పులు కాదు, షూస్. ఫైనల్గా ఇంతసేపు పడ్డ కష్టానికి ప్రతిఫలం. ఇంతసేపు నడిచి అలసిపోయినాం. ఫ్రెండ్స్ వచ్చేసినాము.
గట్టిగా అరసాలనిపిస్తుంది ఇంకా గోవిందా గోవిందనా ఆపద ముక్కుల వాడ అనాథ రక్షక గోవింద గోవింద పసుపు కుంకుమ కదా అక్క అది మామూలుగా ఇది పెట్టుండాలి వైట్ నామం మనం తేలేదు కదా. అవునవును అంటే వైట్ నామం పెట్టాలనా ఆడ మధ్యలో ఏడా అవునవును మధ్యలో రెడ్ ఓకే మనం వైట్ లేదని పసుపు పూసేసాం. అంటే నీళ్ళు ఎప్పటికి ఉంటాయి అన్న దీంట్లో వర్షం పడి నీళ్ళు తోడే లోతు ఏం లేవు కదా ఎక్కువ ఏం లోతు ఏదైనా సొమ్ము గిమ్ముంటే తోడు పోసేది. ఫ్రెండ్స్ ఫైనల్గా మనం ఇంతసేపు పడ్డ కష్టానికి వెంకటేశ్వర స్వామి పాదాలు మనం ఇప్పుడు చూడబోతున్నాము. చూడండి ఇవి ఎవ్వరే కానీ చెక్కినది కాదు, స్వయంభుగా ఏర్పడినవి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాలు. ఇక్కడ స్వామివారు ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఈ కొండ అనేది బరువు పట్టలేకపోయింది, స్వామిని మోయలేక. నేను ఇక్కడ నుంచి 7 కొండలు మనము ఇప్పుడు తిరుమలకు అందరు వెళ్తున్నారు కదా, అక్కడ ఉంటానని చెప్పి స్వామివారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారు. దాని తర్వాత సిద్ధేశ్వర స్వామి కోరిక మేరకు ఇక్కడ అప్పలాయగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా కొలువు తీరినారనమాట. ఇంకా బాగా చూపినారు అందరూ క్లియర్గా చూపి. అలాగే ఈ కొండకు వచ్చేసి సిద్ధేశ్వర స్వామి కొండ, సిద్ధాలయ కొండ అంటారన్న, యోగుల కొండ అంటున్నారు. ముని తపస్సు చేయగా ముని పేరుగా సిద్ధాలయ కొండగా సిద్ధాలయ కొండగా ఇప్పుడు పిలువబడుతుంది. అప్పట్లో యోగేశ్వర కొండి, యోగుల కొండ. ఓకే ఓకే అన్న. మనం క్లియర్గా చూసినట్లయితే అక్కడ చూడండి మన పాదాలు ఎట్లుంటాయో అట్లే ఉంటాయి. మనకు వేళ్ళ గుర్తులు కూడా క్లియర్గా కనపడతాయి చూసినట్లయితే. అన్న నీళ్ళు తీసేస్తే కనీసం ఇంత ఉంటుందా లోతు? ఇంత ఉంటుందా? ఒక్కసారి అటు సైడ్ కూడా అంతేనా? మనకు సాక్షాత్తు శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు. స్వామివారి ప్రత్యక్ష అయినప్పుడు సిద్ధేశ్వరముని తపస్సు చేస్తూ ఉన్నారు. స్వామివారి ప్రత్యక్ష అయినప్పుడు భక్తుడు కోరిక మేరకు శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకొని నారాయణ నుంచి వస్తూ ఉండగా సిద్ధేశ్వరముని తపస్సుకు మెచ్చి సాక్షాత్తు ప్రత్యక్షమయ్యారు. దాని తర్వాత స్వామివారి కోరిక మేరకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా అప్పలాగుంటలో భక్తులకు అందరికీ దర్శనమిచ్చు మనం చెప్పిందే అన్నేమంటే క్లియర్గా చెప్పినాడు కొంచెం. ఇక్కడ ఈ కొండ బరువు స్వామి బరువుకి తట్టుకోలేకపోయింది. ఇక్కడ నుంచి ఏడు కొండలకి సాక్షాత్తు తిరుమలకి స్వామివారు ఇక్కడ పాదం వరవిచ్చేసిన తర్వాత అక్కడికి అడుగు పెట్టారు. ఇది చాలా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి తప్ప చాలా మందికి తెలియదు కదా ఈ విషయం. తెలియదు, చుట్టుపక్కల గ్రామాలకు అందరికి తెలుసు. అది విషయము. వీలుంటే అందరు ఇక్కడికి వచ్చి చూడడానికి ప్రయత్నించండి. దారి అయితే చాలా కష్టం నా వాస్తవానికి అయితే. శ్రీమన్నారాయణుడు పక్కనే సిద్ధేశ్వర స్వామి, సాక్షాత్తు సిద్ధేశ్వర స్వామి శివుడు శివయ్య ఇక్కడే ప్రత్యక్షమై ఉన్నారు. అక్కడ చూడండి, అది చూద్దాం రండి. ఓం నమో వెంకటేశ్వర. ఆ కోనేరు కూడా ఎన్ని మంచాలు ఉన్నా 7 నులక మంచాల దారం రాయి కట్టి వదిలినా కానీ ఇంకా లోతు ఉందన్నమాట. ఇంకా లోతుంది, దాన్ని లోతు కొలలేము. 7 నులక మంచాలు ఉంటాయి కదా, నులక మంచాల దారం రాయి కట్టి కిందికి వదిలినారంట. వదిలినా కూడా ఇంకా కిందికి పోతానే ఉందంట, అంత లోతు ఉందంట. చూద్దాం రండి అది కూడా. ఇక్కడ విపరీతమైన గాలి ఉంది, మైకులు ఎట్లా వినపడుతుందో ఏమో అర్థం కావడం లేదు. అమావాస్య కదా, వచ్చి స్వామికి శివయ్యకి అభిషేకం చేసి ప్రసాదం పెట్టారు. అది కూడా అమావాస్య రోజు ఇక్కడికి జనాలు వచ్చి శివయ్యకి పార్వతీదేవికి వచ్చి కళ్యాణం చేసి పోయినారా? ప్రసాదం చేసి పెట్టారు. ఓకేనా. మన వాళ్ళకి ఇటువంటివి చూడరు, ఇవన్నీ మంచివి కదా చూడరు. చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలా, క్యూరియాసిటీ ఉండాలా. పెద్ద కొండ పైన ఇంత హైట్ లో చుట్టుపక్కల నీళ్ళు ఎక్కడా లేవు. ఇది వర్షపు నీరు కాదు, రియల్ గా ఏర్పడినది ఊట కింద నుంచి ఊట. ఇది చూడండి ఫ్రెండ్స్, వర్షాకాలమైన ఎండాకాలమైన ఏ కాలంలోనైనా సరే ఈ నీళ్ళు అనేవి ఇంకిపోవు. ఇవి సాధారణంగా ఏర్పడిన కోనేరు అనమాట. మనం చెప్పినాం కదా ఇంతసేపు, 7 నులక మంచాల దారం వదిలినా కూడా ఇంకా కిందికి పోతానే ఉందంట, అంత లోతుందంట. ఇది గాలి అయితే విపరీతంగా ఉంది. నేను చేయడ్డం పెట్టుకున్నాను అన్న. ఇంకేం లేవు కదా ఇక్కడ, ఇటు సైడ్ ఏమైనా ఉన్నాయో మనం చూడాల్సిన ప్లేస్లు. మన ఊరు కూడా చూపిద్దాం ఒకసారి ఇక్కడ నుంచి. రానారేంద్ర, అదేమాకున్నా ఇందాక ఏదో ఆకు చెప్పుకున్నా, కుబేర్ ఆకుతో ఇప్పుడు మనం దీపం అది వెలిగిస్తాము. ఒత్తి లేకుండానా? ఒత్తి అవసరం లేదు కదా, ఒత్త ఆకుతోనే వెలుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూపినా ఇట్రా.
అట్లే లోపలికి వెళ్ళమ్మా, ఏం కాదు. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందన్నా ప్రతిష్ఠించి? దాదాపు ఒక 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల కిందట ఇది ప్రతిష్ఠించడం జరిగింది. బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా రాళ్ళు, ఆవిడని పెట్టి పూజ చేస్తున్నారు. అవునవును. ఆయన కూడా శివయ్యే. కాకపోతే మన ఊరి దగ్గర స్వామీజీ శ్రీ బాలాజీ స్వామి వారు ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ బాగా డెవలప్ చేశారు. ఫ్యూచర్లో ఇక్కడ గుడి కట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే నూనె పోసి అందులో ఆకును, కుబేర ఆకును ఒత్తిలాగా తయారు చేసి ఇప్పుడే పెట్టినారు. అన్నం అంటిస్తున్నాడు దానిలో. మొత్తం ఇక్కడ లోపల 4 పక్కల గోడ ఉన్నప్పటికీ గాలి పెడుతుంది, అదే మెయిన్ ప్రాబ్లము. అంటుకుంది మొత్తానికైతే. లైవ్లో మీకు ప్రతి ఆకులో కూడా ఏదో ఒక ఉపయోగం అనేది ఉంటుంది. ఏమంటే అవి మన వాళ్ళు ఉపయోగించడం లేదు. చూడండి, ఇప్పుడు మనకు ఆకుతో వెలిగించినారు. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒత్తిలాగా పెట్టినారు చూడండి. ఇది మామూలు మన దూది ఒత్తి కాదు, ఆకుతో వెలిగించినటువంటి దీపం, కుబేరాకు. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ఎండ అయితే ఇప్పుడిప్పుడు ఎక్కువ అవుతుంది. ఇంకా కిందికి ఎప్పుడు పోతామో ఏమో. సరే, మన వాళ్ళకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. దానివల్ల మన వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, లవ్ యూ అందరికీ. కెమెరామ్యాన్ నరేంద్రతో బి షాహిద్. బాయ్.